హలో, వెల్కమ్ టు సోనీ గంజి ఛానల్. ఈరోజు నేను జడబిళ్ళలు ఉంటాయి కదా, అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది జస్ట్ నేను ఇలా ఒకటి చేశాను. ఫస్ట్ ఇప్పుడు నేను గోల్డ్ కలర్ది నేను ఆల్రెడీ కొన్ని ఫ్లవర్స్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక గోల్డ్ కలర్ తీసుకొని రిబ్బన్, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా చేసి దాన్ని నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా పట్టుకోండి. రెడీ. ఇప్పుడు నేను దీన్ని స్టిచ్ చేస్తాను. మీరు కావాలంటే గ్లూతో కూడా స్టిక్ చేసుకోవచ్చు, కాకపోతే నేను దీన్ని ఇలా స్టిచ్ చేసేస్తున్నా. రెడీ. రెడీ. ఇప్పుడు నేను ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను మీకు ఎలా చేయాలో. ఇలా ఒక రిబ్బన్ తీసుకొని జస్ట్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ దీన్ని ఇలా చిన్నగా ఇలా చేయండి. ఇలా ఇలా టర్న్ చేస్తూ నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాని చుట్టూ తీసుకురండి. మళ్ళీ ఒక తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ తీసుకురండి. నెక్స్ట్ ఇట్లా ఇలా ఫోల్డ్ చేస్తూ తీసుకురండి. ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా రోజ్ రెడీ. ఇది నేను రెడ్ అండ్ గోల్డ్తో చేశాను. నేను ఒక ఫోమ్ షీట్ తీసుకొని దానికి ఫస్ట్ గోల్డ్ కలర్ స్టిక్ చేశాను గ్లూ తోటి. నెక్స్ట్ రెడ్ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ గోల్డ్. జస్ట్ గ్లూతో స్టిక్ చేసినవి ఇవంతే. మనం థ్రెడ్స్ కూడా పెట్టుకోవాలి దీనికి. నేను మర్చిపోయా పెట్టడం, చూపిస్తా అది కూడా ఎలా పెట్టాలో. ఫస్ట్ నేను మిడిల్లోకి ఇట్లా గోల్డ్ కలర్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ పర్ల్స్ పెడదాం అనుకుంటున్నాను. ఇలా నేను దీనికి ఈ దారంకి కుచ్చుతున్నాను ఇవి పర్ల్స్. నెక్స్ట్ నేను ఇలా పర్ల్స్ పెట్టాను దీనికి. వాట్ నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక గోల్డ్ ఒక పింక్ తీసుకుందాం అనుకుంటున్నా.
పింక్, ఒక గోల్డ్, ఒక పింక్. ఇలా చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇది మొత్తం సెట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ నేను మిడిల్లో ఒక ఫ్లవర్ పెట్టా గోల్డ్ దాంతో, నెక్స్ట్ పల్స్ పెట్టే, తర్వాత ఒక పింక్ ఒక గోల్డ్, ఒక పింక్ ఒక గోల్డ్ పెట్టి ఇలా చేశాను. నెక్స్ట్ ఓన్లీ ఇట్లా ముత్యాలతో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఎలా అంటే నేను దీన్ని ఫస్ట్ ఇలా రెడీ చేసుకున్నాను. ఒక స్టోన్స్ తోటి ఇది లేస్ లాగా ఉంది నా దగ్గర, దాన్ని టూ కట్ చేసి ఇలా స్టిక్ చేసుకున్నాను. దాన్ని ఫస్ట్ నేను ఇలా స్టిక్ చేస్తాను. నెక్స్ట్ నేను ఇలా ముత్యాలని ఆల్రెడీ ఒక దారంకి కూర్చోబెట్టాను. నేను దాన్ని ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను. సేమ్ అలానే ఇంకొకటి తీసుకున్నాను, కొంచెం పెద్ద. నెక్స్ట్ వన్ రెడీ. నెక్స్ట్ వన్ వచ్చి ఇలా మధ్యలో 3 గోల్డ్ పెట్టేసి చుట్టూ మెరూన్ పెట్టేద్దాం. ఇలా నేను దీన్ని మొత్తం రెడీ అయ్యి చూపిస్తాను. నెక్స్ట్ వన్ రెడీ. ఇలా చేశాను, మధ్యలో 3 ఫ్లవర్స్ స్టిక్ చేశాను గోల్డ్వి, సరౌండింగ్స్ మొత్తం మెరూన్వి పెట్టాను. సింపుల్. నెక్స్ట్ వన్ రెడీ. ఇది ఈ ఫ్లవర్ రోజ్ తీసుకున్న, తర్వాత పల్స్ పెట్టా, తర్వాత లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో గోల్డ్ పెట్టా. ఇప్పుడు నేను దీనికి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను అవన్నిటికీ అసలు మర్చిపోయా పెట్టడం. ఫస్ట్ ఇలా ఫోమ్ షీట్ తీసుకొని దీనికి ఇలా థ్రెడ్ పెట్టేసేయండి. థ్రెడ్ దీనికి స్టిక్ చేసేయండి. ఇలా గ్లూతో స్టిక్ చేసేసి మీకు ఎంత కావాలో అంత థ్రెడ్ తీసుకొని ఇలా స్టిక్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇలా దానిపైనుండి ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఫోమ్ షీట్కి ఇది థ్రెడ్ స్టిక్ చేసేసి తర్వాత దానిపైనుండి మీకు ఎలా డిజైన్ కావాలంటే అలా